राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला गोपाल गोपाल राधे नंदलाला गोपाल गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला वृंदावन संचार राधे नंदलाला वृंदावन संचार राधे नंदलाला मुरली मनोहर राधे नंदलाला मुरली मनोहर राधे नंदलाला गोपाल गोपाल राधे नंदलाला गोपाल गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला गोविंद गोपाल राधे नंदलाला वृंदावन संचार राधे नंदलाला वृंदावन संचार राधे नंदलाला मुरली मनोहर राधे नंदलाला मुरली मनोहर राधे नंदलाला गोपाल गोपाल राधे नंदलाला गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ధ్యాన శ్లోకాలు అందరూ సామూహికంగా చదవాలి. పేజీ నెంబర్ 4. మెల్లగా స్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా ఒత్తులు దీర్ఘాలు అన్నింటినీ సరిగా చూసుకుంటూ ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా చదివే ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తప్పులు నేర్చుకున్నామంటే మన జీవితంలో ఎప్పుడు తప్పులు ఎదురవుతాయి తప్ప ఒప్పులు రావు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయిని అనుసందదామి భగవద్గీతే భగవద్వేషిణి నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఉల్లా
कृष्णं वन्दे जगद्गुरुम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. This is other. 64. రోజు చెప్పాలన్నా అంటే తీస్తాడు లేదా? श्रीमद्भगवद्गीता శ్రీమద్భగవద్గీతా अथ नवमोऽध्यायः అథ నవమోऽధ్యాయः राजविद्या राजगुह्ययोगः రాజవిద్యా రాజగుహ్యయోగः. श्रीभगवानुवाच శ్రీభగవానువాచ అందరు కలిసి శ్రీభక్తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యానసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్షసి అభవత్. ఇంకా స్లో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రామిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. సుసుఖం కర్తుమవ్యయం. అశ్రద్ధానా పురుషా ధర్మస్య పరంతప అప్రాప్యమం నివర్తాంతే హై మృత్యు సంసారవర్త్మని మయా తదమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నాచాహం తేజస్వసిద్ధః నచామస్థాని భూతాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతా భృణాచ్చ భూతస్థః మమాత్మా భూతభావనః యథాకాశోస్థితో నిత్యం ఆయు సర్వత్ర గోపాః తథా సర్వాణి భూతాని మస్తాని చుపధారయ. దూరం చెప్తున్నాం. ఆరు రోజులైంది 6 శ్లోకాలు అయినాయి. 7 రోజులైంది 6 శ్లోకాలు అయినాయి. ఈరోజు కొద్దిగా ముందుకు పోదాం. నెక్స్ట్ శ్లోకం 7వ శ్లోకం. శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం
నహం. ఇంతవరకు తన యోగ మహిమను ఆయన ఐశ్వర్యాన్ని పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడు. 6 శ్లోకాల్లో ఆ విషయాన్ని మనకు ఎంతో విశదీకరించి చెప్పడం జరిగింది. అంటే జగత్తు యొక్క స్థితి తనపై ఆధారపడి ఉన్నదని, ఈ జగత్తులో తన ఉనికి ఈ విధంగా ఉందని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు 7-8 శ్లోకాల్లో మనంతా అంటే ప్రాణులన్నీ వీటి యొక్క జనన మరణాలు, ఉత్పత్తి, లయములు ఇవి ఎక్కడి నుండి కదులుతాయి? జన్మించాలి, మరణిస్తాం. జన్మించిన వాడు మరణిస్తుంటాడు. ఈ జన మరణాలు తన నుండే ఏర్పడతాయి. జననాన్ని ఇచ్చేది తానే, మరణాన్ని ఇచ్చేది కూడా తానే. ఈ జన మరణాలు తన నుండే ఏర్పడతాయి కాబట్టి ఇవి ఎలా ఏర్పడుతున్నాయి, దీన్ని కలిగే విధానం ఏంటో ఇప్పుడు ఈ శ్లోకంలో 7-8 శ్లోకాల్లో విషయాన్ని విశదీకరిస్తాం. విందాం. ప్రకృతిం యాంతి మామికాం. ప్రకృతిం యాంతి మామికాం అంటే కల్పక్షయే. కల్పక్షయ అంటే ప్రళయకాలమున. 2వ పాదంలో మొదటి పదం కల్పక్షయే అంటే ప్రళయకాలమున ప్రాణులన్నీ యాంతి మామికాం అంటే నా ప్రకృతిని చేరుతున్నాయి అంటున్నాడు. ప్రళయకాలంలో మనందరము మరణిస్తాం. ఈ జగమంతా పోతుంది, ప్రాణులన్నీ పోతాయి. ప్రళయకాలం అంటే ఎప్పుడు? అయ్యా జాతులు ప్రేమ బాగుంటుంది. అయితే ఈ ప్రళయకాలంలో ప్రాణులన్నీ నశించిపోతాయి. ప్రళయం అంటే జగత్ ప్రళయమే కాదు, మనం మరణించడం కూడా ప్రళయమే. ఈ ఒక రోజు ఒకసారి మరణిస్తాం, దాన్ని కూడా ప్రళయం అంటారు. ప్రళయం అంటే మృత్యు అన్నట్టు ఇక్కడ అర్థం. అయితే ప్రళయకాలంలో ప్రకృతిలో ఈ యొక్క జీవులన్నీ చేరిపోతాయి. ప్రకృతి అంటే ఏంటి? యాంతి మామికాం. ప్రకృతి యాంతి మామికాం అంటే ఈ ప్రకృతిలో చేరిపోతున్నాయి. ప్రకృతి అంటే ఏంటి? ప్రకృతి అంటే తెలుసుగా ఏంటి? ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రకృతి. దీన్ని అంటే మన ప్రకృతి అంటారు. ఇదేంటిది? ఇది మాయ. దీన్ని ఏమంటారు? మాయ. అంటే లేనిదే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ప్రకృతి నిజంగా లేదు, కానీ మాయ అంటే లేనిదే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మీకు నేను చెప్పాను కదా స్వప్నం యొక్క దృష్టాంతం. నిద్ర నుండి మేల్కొన్న తర్వాత అంతా మిథ్య అన్నట్టుగా జ్ఞానం కలిగిన తర్వాత ఇది ప్రపంచం అంటూ లేదు, ఉన్నదంతా పరమాత్మ తెలుసుకుంటామని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రకృతిలో చేరిపోతాయి ప్రాణులన్నీ. మాయ అంటే ఏంటి? అంటే త్రిగుణములే మాయ. మనకు 3 గుణాలు ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు, చాలామంది తెలియదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణం అని 3 గుణాలు ఉంటాయి. ఇవి ప్రకృతిలో ఉన్నాయి. ఈ 3 గుణాలు ప్రకృతిలో ఉన్నాయి. మనం ఎక్కడ జన్మించాం? ప్రకృతిలో జన్మించాం. కాబట్టి ఈ 3 గుణాలకు మనం బద్ధులం అయిపోతాం. సత్వగుణం ఉంటే పరిశుద్ధమైన ఆలోచన చేస్తాడు. సత్వగుణం యొక్క లక్షణం ఏంటంటే పరిశుద్ధమైన ఆలోచన చేయడం సత్వగుణం యొక్క లక్షణం. ఇక రజోగుణం అంటే ఆవేశపూరితమైన ఆలోచనలు చేసుకుంటాడు. ఇక తమోగుణం అంటే నిద్ర, సోమరితనం, మబ్బుల్లో ఉంటాడు, మబ్బుగా ఉంటాడు. ఇది తమోగుణం. ఇప్పుడు మనందరికీ ఈ 3 గుణాలు అందరికీ ఉన్నాయి. ఇప్పుడు సత్వగుణం ఒక గుణం ప్రకోపించినప్పుడు ఇంకో గుణం, ఇంకా 2 గుణాలు అణిగి ఉంటాయి. ఇప్పుడు సత్వగుణం ఉంది, మనందరిలో ఏముంది? ఇప్పుడు సత్వగుణం పెరిగి ఉంది, ప్రకోపించి ఉంది. ఇప్పుడు రజోగుణం, తమోగుణం లేవు, అవి అణిగిపోయాయి. లేవంటే లేవు కాదు, అవి అణిగిపోయాయి. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్తారు. ఇప్పుడు సత్వగుణం తగ్గిపోతుంది, రజోగుణం పెరుగుతుంది. రజోగుణం పెరుగుతుంది, సత్వగుణం, తమోగుణం అణిగిపోతుంది. రాత్రి అయిందనుకో ఇంకేమవుతుంది? తమోగుణం పెరిగిపోతుంది, సత్వగుణం, రజోగుణం తగ్గిపోతుంది. ఎందుకంటే బార్లోకి వెళ్తాడు, అది వెళ్తాడు, ఇది వెళ్తాడు, తింటాడు, తాగుతాడు, హాయిగా నిద్రపోతాడు. ఇక్కడ కూడా తమోగుణం ఆవరించవచ్చు. ఎందుకంటే భగవద్గీత వింటుంటే మాయ వచ్చి పట్టుకుంటుంది, నిద్ర వస్తుంది, ఇది కూడా మాయే. కాబట్టి ఇది సత్వగుణము, రజోగుణం, తమోగుణం 3 ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను. సత్వగుణం కలిగిన వాడు విభీషణుడు, రజోగుణం కలిగిన వాడు రావణుడు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇక తమోగుణం కలిగిన వాడు కుంభకర్ణుడు.
ఈ 3 గుణాలు మన రామాయణంలో కనిపిస్తాయి. కాబట్టి ఈ 3 గుణములే మాయ. అయితే ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ 3 గుణాలను ఆదేశించిన ప్రకారంగా మనం జీవిస్తున్నాం. ఇప్పుడు సత్వగుణం పెరిగింది, సత్వగుణ సంబంధమైన కర్మ చేస్తూ ఉన్నాం. రజోగుణం పెరిగింది, రజోగుణ సంబంధమైన కర్మను చేస్తున్నాం. తమోగుణం పెరిగింది, తమోగుణ సంబంధమైన కర్మను చేస్తున్నాం. అంటే దేని ప్రకారం చేస్తున్నా? ఇప్పుడు నీ చేతిలో ఉందా కర్మ? నువ్వు చేసే కర్మ ఎవరి చేతిలో ఉంది? ఎవరి మీద ఆధారపడి ఉంది? గుణముల మీద ఆధారపడి ఉంది. నువ్వు చేసే కర్మ గుణముల మీద ఆధారపడి ఉంది. కానీ స్వతంత్రంగా నువ్వు కర్మ చేయలేవు. నీ నుండి స్వతంత్రంగా కర్మ జరగదు. ఏ గుణం ప్రకోపిస్తే ఆ గుణానికి అనుగుణంగానే కర్మ చేస్తాయి. కానీ ఆ గుణాన్ని అధిగమించి కర్మ చేసిన వాడు గొప్పవాడు. కానీ మనం అన్ని ఇప్పుడు ఆ గుణాలకు మనము లోనై కర్మలు చేస్తున్నాం. కాబట్టి దీన్నే మాయ అంటారు. వీటిని అధిగమించిన వాడే జ్ఞాని, వాడికి రాజవిద్య. అయితే ఈ మాయ ఎవరికి చెప్తున్నట్టు తనదిగా చెప్తున్నాడు. మమ మాయ ప్రకృతిని యాంతి మామికాం. మమ మాయ అంటే నా మాయ అంటున్నాడు. మాయ ఎవరిది? పరమాత్మది, మనది కాదు. దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ అంటాడు. నా నుండి పుట్టిన మాయ నీకు కనిపించకుండా చేస్తుంది. నేనున్నాను, నువ్వు నన్ను దర్శించకపోవడానికి కారణం ఏంటి? నా నుండి పుట్టిన మాయ నన్ను నీకు కనిపించకుండా చేస్తుంది. అంటే దానికి ఇప్పుడు సూర్యుడి నుండి పుట్టిన మేఘం సూర్యుడి కనిపించకుండా చేస్తుందా కదా? అలాగే నీటి నుండి పుట్టిన నాసు నీటిని కనిపించకుండా చేస్తుందా కదా? అదేవిధంగా నా నుండి పుట్టిన మాయ నీకు కనిపించకుండా చేస్తుంది. దాన్ని మాయ అంటారు. ఇది దాటిపోవాలంటే నన్ను దర్శించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భగవంతుని దర్శించుకోవాలి అంటే ఏం చేయాలి? మాయ తొలగిపోవాలి. మేఘం తొలగితే సూర్యుడు ప్రకాశించినట్టు మనం నాచును తొలగిస్తే నీరు మనకు ఏ విధంగా కనిపిస్తూ ఉంటుందో అలాగే మాయను తొలగిస్తే పరమాత్మ ఆ జ్ఞానంలో నీకు లభిస్తుంది. కాబట్టి మాయను తొలగించుకోవాలంటే ఇప్పుడు ఎవరిది? మాయ ఎవరిది? నాది అన్నాడు. ప్రకృతి యాంతి మామికం. మామికం అంటే నాది అని అర్థం అంటున్నాడు. అంటే ఈ మాయను దాటాలంటే ఏం కావాలి? ఈ మాయను మన నుంచి విడిపడాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు ఒక యజమాని ఇంటికి వెళ్తాం, ఒక వ్యక్తి ఇంటికి వెళ్తాం. మనం వెళ్ళి అక్కడ ఆయన పిలిచి మాట్లాడాలి. ఆయనతో కలవాలి. వీళ్ళు ఇంట్లో వెళ్తూ ఉంటే కుక్క అడ్డం వస్తుంది. వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయి. బివర్ ఆఫ్ డాగ్స్ అని రాసి పెట్టాడు. అక్కడ కుక్కలు అడ్డం ఉన్నాయి, కుక్క అడ్డం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన అక్కడ పోతుంటే కుక్క కలిసే పరిస్థితి ఉంది. ఇప్పుడు యజమాని అతన్ని కలిసే పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే కుక్క అడ్డంగా ఉంది, పోనివ్వకుండా మనం నిరోధిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా కలుస్తారు చెప్పండి మీరు? పోతే అత్యవసరమైన పని ఉంది, యజమాని అతన్ని కలవాలి, కానీ కుక్క అడ్డంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సార్ అని అతన్ని పిలవాలి. ఎవరిని? నువ్వు ఏ వ్యక్తిని కలవాలనుకుంటున్నావో అతన్ని పిలవాలి. సార్ అని గట్టిగా పిలిస్తే ఎవరు వచ్చారని ఆయన బయటకు వస్తే కుక్క ఇప్పుడు ఏమన్నట్టుందా? యజమాని ఏమంటున్నాడు కానీ కుక్క ఏమి చేయదు. నేను సాధారణంగా నేను ఆహ్వానిస్తుంది, లోనికి వెళ్ళవచ్చు, హాయిగా లోనికి వెళ్ళవచ్చు. అదేవిధంగా మాయ అనేది ప్రకృతి అనే మాయ భగవంతుడు నీకు అడ్డంగా ఉంది. నువ్వు భగవంతుని ఎప్పుడైతే ఆరాధిస్తావో, భగవంతుని ఎప్పుడైతే నువ్వు పిలుస్తావో అప్పుడు ఈ మాయ తొలగిపోతుంది. నీకు భగవద్ దర్శనం కలుగుతుంది. దీనికి పరమేశ్వరుని అనుగ్రహం కావాలి. కాబట్టి ఇలాంటి వారికి మళ్ళీ జన్మట్టు ఉండదు. ఇక ఇది జన్మ. ఇక తర్వాత కల్పాదౌ అహం విస్తృతామి. మాయను జయించలేని వారి గురించి చెప్తున్నాడు. అంటే సృష్టి కాలంలో మళ్ళీ పుడుతున్నారు, ప్రళయకాలంలో మరణిస్తున్నారు. మళ్ళీ భగవంతుని పొందిన వారు ఏం చేస్తున్నారు? మాయను దాటిన వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ సృష్టి కాలంలో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు. అప్పుడు మరణిస్తూ ఉంటారు, ఇప్పుడు జన్మిస్తూ ఉంటారు. వీరు ప్రళయకాలంలో ప్రకృతిలో లయించి సృష్టి కాలంలో జన్మిస్తూ ఉంటారు. మందు పాతదే కానీ సీసాలు కొత్తాయి. మందు పాతదే, సీసాలు కొత్తాయి అంతే. రూపం మారుతుంది కానీ గుణాలు మారాయి. అవే గుణాలు ఉంటాయి. ఇక్కడ అదే పుట్టుక వచ్చిన గుణం కుక్క ఉన్న పోయిన కుక్కనాయి యా గుణం ఉంది అంటారు. అంటే గుణాలు మారవు. వారి కర్మానుసారం ఏ జీవితాన్ని పొందాలో అదే జీవితాన్ని పొందుతుంటాడు.
ఈ విధంగా చావు, ఈ విధంగా పుట్టుకలు జరుగుతుంటాయి. ప్రకృతిని పరమాత్మను ఆరాధించి మాయను జయిస్తే జన్మ ఉండదు. భగవంతుని ఆరాధించక మాయకు లోైన వారికి మళ్ళీ జన్మ కలిగిస్తానని పరమాత్మ చెప్తున్నాడు. ఈ విధంగా నా నుండి జన్మ మరణాలు ఏర్పడుతున్నాయి అర్జున తెలియజేస్తూ నెక్స్ట్ ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం సామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృష్ణం భూతగ్రామమిమం కృష్ణం కృత్స్నం అని రాకపోతే కృత్స్నం అంటే కృత్స్నం అవుతుంది. అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృరేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్ ప్రకృతి అవశాత్ పరమాత్మ చెప్తున్నాడు. మాయ నాకు స్వాధీనమై ఉంది, భగవంతుడికి స్వాధీనమై ఉంది మాయ. మనం దీనికి స్వాధీనమై ఉన్నాం, మాయకు స్వాధీనమై మనం ఉన్నాం. భగవంతుడికి స్వాధీనమై మాయ ఉంది. కాబట్టి అవశ్యం అస్వతంత్రమైన అంటే స్వతంత్రం లేని జీవులు. ఇప్పుడు మనందరికీ స్వతంత్రం ఉందా? మనగా కర్మ చేయగలుగుతున్నామా? చేస్తున్నామా? ఒక గుణం ప్రకోపిస్తేనే, అది ప్రేరేపిస్తేనే ఆ గుణానికి అనుగుణంగా కర్మ చేస్తున్నాం, కానీ గుణానికి అతిమితంగా పనిచేస్తున్నామా అని మనం. ఇప్పుడు తమ గుణం ఉంది, దానివల్ల దుష్కర్మం చేస్తూ ఉంటాం. అది ప్రకోపించింది కాబట్టి చేస్తున్నాం. నువ్వేం చేయాలి? అది తప్పని నీకు తెలుసా లేదా? చేసేది తప్పని తెలుసా లేదా? ఒకరికి అన్యాయం చేస్తాం, దుర్మార్గం చేస్తాం, ద్రోహం చేస్తాం, ఇలా రకరకాల అబద్ధాలు ఆడతాం, ఎన్నో రకాలుగా పనులు చేస్తాం. అది తప్పని తెలుసా లేదా? మరి చేస్తున్నావా లేదా? అంటే గుణం ప్రకోపిస్తే ఆ ప్రకారమే చేస్తున్నావు, కానీ ఇది తప్పు అని విచక్షణ నీకు ఇచ్చాడా లేదా భగవంతుడు? బుద్ధి ఇచ్చాడా? గుణం ప్రేరేపించింది, తప్పు చేయమని ప్రేరేపించింది. తప్పు చేసినప్పుడు, తప్పు ఆలోచన వచ్చినప్పుడు ఇది చేయకూడదా చేయవలసినదా అన్న విచక్షణ నీకుందా లేదా? పరమాత్మనికి ఇచ్చాడా లేదా? బుద్ధిని ఇచ్చాడు కదా. ఇది చేయడం తప్పు, ఇది చేయడం సరైనది, ఈ మార్గంలో జీవిస్తే ఈ విధంగా ఉంటాం, ఈ మార్గంలో జీవిస్తే ఈ విధంగా ఉంటాం అన్నది మనకు తెలుసా లేదా? తెలిసినాక నువ్వు చేస్తున్నావు. గుణాన్ని అనుసరించే కర్మ చేస్తున్నావు, కానీ గుణానికి అతీతంగా కర్మ చేయడం లేదు. కాబట్టి మనం అస్వతంత్రం అని చెప్తున్నాడు. ఈ అస్వతంత్రమైన గుణాలచే బంధింపబడి ఉంటారు. కాబట్టి కృత్స్నం అంటే సకల ప్రాణికోట్లను అహం నేను స్వాం ప్రకృతి అవష్టభ్య అన్నాడు. అంటే స్వకీయమైన స్వాధీనమైన ప్రకృతిని అవలంబించి విసృజామి పునః అంటే మరణ సృష్టిస్తూ ఉన్నాడు. ఈ విధంగా మళ్ళీ సృష్టిస్తూ ఉన్నాడు పరమాత్మ. ఈ సంసార బంధము నుండి విడిపడాలనుకున్నవాడు పరమాత్మను ఆశ్రయించాడు. అతన్ని ఆశ్రయించి మనస్సును జయించి వారి గుణాలను అధిగమించాడు. అప్పుడే నీకు ఈ జనన మరణ చక్రం నుండి నువ్వు తప్పుకుంటావు, లేకుంటే తిరుగుతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. రంగుల రాట్నం ఎక్కినవాడు ఎక్కుతావా లేదు? మనందరం రంగుల రాట్నం ఎక్కితే ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉంటాం మనం? వాడు తిప్పుతూ ఉంటాడు. ఎవరి స్వాధీనంలో ఉంటాం మనం? ఎవరి స్వాధీనం మనం ఎంతుందా? ఉండదు. ఎవరి స్వాధీనం ఉంటాం? తిప్పేవాడి స్వాధీనం ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కేసినాం, ఎక్కేసినాం కాబట్టి వాడు తిప్పుతూ ఉంటాడు. తిప్పుతుంటే మనం తిరుగుతూ ఉంటాం. మన స్వాధీనంలో మనం లేవు. అంటే మన గుణాలను మనం విచక్షణ జ్ఞానంతో విచారించడం లేదని అర్థం. ఇంకొకటి ఏంటంటే రంగుల రాట్నం ఆపాలంటే ఎవరు ఆపుతారు? తిప్పేవాడే ఆపాలి. అదేవిధంగా మనం కూడా ఈ కర్మల్లో ప్రేరేపిస్తున్న ఈ ప్రకృతి మాయలో తిప్పుతున్న పరమాత్మ నుండి మనం జీవనం ఆగిపోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఈ జనన మన నుండి మనం తప్పుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి?
రంగుల రాట్నం తిప్పేవాడిని అయితే ఈ విధంగా ఆశ్రయిస్తే రంగుల రాట్నం ఆగిపోతుందో అదేవిధంగా ఈ మాయ అనే చక్రం చేత మనం తిప్పుతున్నాడు. ఈ తిప్పుతున్న ఈ మాయ నుండి మనం అధిగమించాలంటే పరమాత్మను ఆశ్రయించాలి. అందుకోసమే నన్ను ఆశ్రయించిన వాడికి ఈ బాధలు తప్పవు అని ఇంకో విషయం చెప్తున్నాడు. నచ మాం తాని కర్మాణి నచ మాం తాని కర్మాణి మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం 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 అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు. ఈ విధంగా ప్రాణులకు జననాన్ని మరణాన్ని కలిగించడం వల్ల నాకు ఎటువంటి ఫలితాలు నన్ను బంధించవు. అంటే జననం కలిగించిన మరణం కలిగించిన దానికి ఫలితాలు ఉంటాయి కదా. మంచి చేస్తే జననం కలిగిస్తే పుణ్యమని, మరణం కలిగిస్తే పాపమని అందరూ అనుకుంటారు. కానీ ఆ రెండు జనన మరణాలు రెండు నేనే కల్పిస్తున్నాను కాబట్టి నాకు ఎలాంటి పాపము అంటాడు. ఎందుకంటే వారి కర్మానుసారం జన్మిస్తుంటాడు, వాడి కర్మానుసారం మరణిస్తూ ఉంటాడు. ఆ రెండు వాడు చేసుకున్న కర్మాల ఫలితాలే కానీ నేను అందించే ఫలితాలు కావు. జననము పరమాత్మ నీ స్వాధీనంలో ఉంది, మరణము నీవు చేసుకున్న కర్మలే. మరణించి ఇప్పుడు మరణం లేకుండా ఉండాలి, అమృతత్వాన్ని పొందాలంటే రాజవిద్య రాజభూష్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ మృత్యు పాలైతే ఈ విధంగా ప్రకృతిలో మాయకు లోబడి జీవించినాడు మృత్యు పాలవుతుంటాడు. కాబట్టి వారి కర్మానుసారం వాడు జన్మిస్తాడు, వాడి కర్మానుసారం వాడు మరణిస్తాడు. ఈ జనన మరణాలు కలిగించడం వల్ల నాకు ఎలాంటి కర్మ ఫలితాలు అంటావు, నన్ను ఏమి బంధించవు, ఈ పాపపుణ్యాలు నాకుండవు అని చెబుతూ ఇంకోటి ఏమంటాడు తెలుసా, ఈ విషయంలో నేను ఉదాసీనుడను. కర్మానుసారంగా జన్మిస్తాడు, కర్మానుసారం మరణిస్తాడు కాబట్టి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం నేను ఉదాసీనుడను. ఉదాసీనుడను అంటే కొద్దిగా సరే, ఇప్పుడు మనం వెళ్తున్నాం, మార్గంలో వెళ్తున్నాం, ఒక వ్యక్తి కలుస్తాడు, ఆయన మీకు శత్రువు. ఆయన చూస్తే ఇప్పుడు ఏమనుకుంటుంది? ఆయన చూసినప్పుడు మీకు ఏం కలుగుతుంది మనసులో? శత్రువు చూసినప్పుడు ఏం కలుగుతుంది? ద్వేషం కలుగుతుంది. బా వీడు కలిసిందా, వీడు నాకు శత్రువు అని మనసులో ద్వేషం కలుగుతుంది ఆ వ్యక్తిని చూడగానే. ఇంక కొద్ది దూరం మార్గంలో వెళ్ళాలి, కొద్ది వెళ్ళాలనుకో, అక్కడ ఒక మంచి వ్యక్తి మీ మిత్రుడు కనిపిస్తాడు. అప్పుడేమొస్తుంది? అతని మీద ప్రేమ ఉంటుంది. అంటే శత్రువు కలిసినప్పుడేమో ద్వేషంగా ఉంది, మిత్రుడు కలిసినప్పుడేమో స్నేహంగా ఉంది. ఈ రెండు లేనప్పుడు నా స్థితి ఏంటి? ఇప్పుడు మిత్రుడు లేడు, శత్రువు లేడు, ఎవరు కనిపించారు? అందరూ కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు? దీన్ని అందరి యందు సమభావమే ఉంది. శత్రువు లేడు, మిత్రుడు లేడు, అందరి యందు సమభావమే ఉంది. అలాగే ఉదాసీనుడు అంటే అందరి యందు నాకు సమభావమే కానీ నాకు ద్వేషించేవాడు లేడు, ప్రేమించేవాడు కూడా లేడు. కాబట్టి ఈ జన మరణాల స్థితిగతులు వాళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇవి నన్ను బంధించేవి కావద్దురా అని చెప్తున్నాడు. నెక్స్ట్, మయాధ్యక్షేన ప్రకృతి మయాధ్యక్షేన ప్రకృతి మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే. ఈ యొక్క ప్రకృతికి అధ్యక్షుడు ఎవరు తెలుసా? మయా అధ్యక్షేన ప్రకృతి. ఈ ప్రకృతికి అధ్యక్షుడిని నేనే.
సూయతేస చరాచరం, నా యొక్క అధ్యక్షతనే ఈ ప్రకృతి చరాచరాన్ని సృష్టిస్తూ ఉంది. చరం అంటే చలించని, చరం అంటే చలించేవి, అచరం అంటే చలించనివి. చలించని ప్రాణులు ఉన్నాయి, చలించే ప్రాణులు ఉన్నాయి. ఇప్పుడు గుట్టలు, కొండలు, రాళ్ళు, రప్పలు, ఇవన్నీ చెట్లు, చేమలు, ఇవన్నీ చలించనివి. వ్యక్తులు, మానవులు, ప్రాణులు ఇవన్నీ ఉంటాయి. జంతువులు, ఇవన్నీ పక్షులు, ఇవన్నీ చలించేవి. చలించే ప్రాణులు కానీ చలించని ప్రాణులు కానీ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో చరాచరం, ఈ రెండింటిని నా అధ్యక్షతలో ప్రకృతి సృష్టిస్తూ ఉంది. నేను కాదు సృష్టికర్తను. ఎవరు సృష్టించేది? ఆ ప్రకృతి సృష్టిస్తుంది. హేతు నానేన కౌంతేయ, ఈ యొక్క కారణం చేత జగత్తు ప్రవర్తిస్తూ ఉంది అని చెప్తున్నాడు. అంటే అధ్యక్షుడు ఎవరు? ఏమంటారు అధ్యక్షుడు? అధ్యక్షుడు ఎవరు? సర్వ కార్యాలను సాక్షిగా వీక్షించేవాడు అధ్యక్షుడు. అధ్యక్షుడు ఏం పనిచేయడు, హాయిగా కూర్చుంటాడు. ఆయన అధ్యక్షతలో కార్యాలన్నీ జరుగుతుంటాయి. అలాగే ఈ ప్రకృతి అధ్యక్షుడు పరమాత్మ. కాబట్టి కార్యాలన్నీ ఆయన అధ్యక్షతలో జరుగుతూ ఉంటాయి. ఈ కార్యదర్శి అంటే ఎవడు? సర్వకార్యాలను నిర్వహించే దక్షత కలిగిన వాడు సెక్రటరీ. అటువంటి వాడికి ఇస్తారు సెక్రటరీగా, ఎందుకంటే దాన్ని సమర్థవంతంగా నిర్వహించే దక్షత ఉండాలి. అధ్యక్షుడు చూస్తూ ఉంటాడు. దీపం, అది దీపం ఉంది, దీపం వెలిగితే చేస్తుంది, అది అంతటా చూస్తుంది అని ఏం పని చేయదు. దీపం ఉంటే నువ్వు చదవగలుగుతావు, దీపం ఉంటే నీ కర్మలు చేయగలుగుతావు. కానీ దీపం లేకపోతే నీ కర్మ నువ్వు చేయలేవు, దాన్ని చదవగలేవు, అక్కడ నీ పనులు ఏం చేసుకోలేవు. అదేవిధంగా అధ్యక్షుడు ఉంటేనే కార్యక్రమాలు జరుగుతాయి. కానీ చేసేవాడు ప్రకృతి, ఇది కార్యదర్శి. ఇది తన కర్మలను తాను చేస్తూ జరాజరాలు సృష్టిస్తూ ఉంది. అయితే ఈ లోకానికి అధ్యక్షుడు ఎవరు? పరమాత్మ, చైతన్యం. ఆయనే ఈ లోకానికి అధ్యక్షుడు. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృత విష్ణు సహస్రనామం. లోకానికి అధ్యక్షుడు అతడే, ధర్మానికి అధ్యక్షుడు ఆయనే, సమస్తానికి అధ్యక్షుడు ఆయనే. కాబట్టి అలాంటి అధ్యక్షతన ఈ ప్రకృతి తన యొక్క సృష్టిని కావిస్తుంది, చరాచరాలను సృష్టిస్తుంది. ఇప్పుడు బల్బులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఇవన్నీ వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. దీని శక్తి ఎంత? అవి జడం, వాటిగా అవి తిరగలేదు. వాటి శక్తికి ఆ శక్తి లేదు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, సూర్యుడిలో ఆ శక్తి లేదు. చంద్రుడు వెలుతూ చందనాన్ని ఇస్తున్నాడు, చంద్రుడిలో ఆ వెలుతురు లేదు. ఎవరిస్తున్నారు అతన్ని? అది నా శక్తి, భగవంతుని యొక్క శక్తి. అవి మాయా అధ్యక్షణ ప్రకృతికి, నా యొక్క అధ్యక్షతతో ఇవ్వాలి. ఇప్పుడు కరెంట్ ఇది తిరగాలంటే ఇంకా విద్యుత్ శక్తి ఉండాలి. అంటే అవి జడం, దాని విద్యుత్ శక్తి ఎప్పుడైతే తోడైందో అది తిరుగుతూ ఉంది, గాలి వీస్తూ ఉంది. అదేవిధంగా ప్రకృతిలో ఈ యొక్క చలనం రావాలన్నా, ప్రకృతిలో ఈ యొక్క సృష్టి జరగాలన్నా ఎవరి శక్తి ఉంది? నా శక్తి చేతనే ప్రకృతి సృష్టి కావిస్తుంది. కానీ దానికి స్వయం ప్రతిపత్తి లేదు. నా యొక్క అధ్యక్షతలో అది ప్రకృతి కార్యాలు సృష్టిస్తూ ఉంది. అధ్యక్షుడైన నా ప్రకాశాన్ని ఆశ్రయించి ప్రకృతి ఈ విధంగా సృష్టిస్తుందని చెప్తూ ఇప్పుడు మీకు చెప్తాను. సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. సభా కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే అధ్యక్షుడు రాకముందు కార్యక్రమం సాగుతుందా? స్తబ్దంగా ఉండిపోతుంది. వచ్చిన వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు, కానీ కార్యక్రమం మాత్రం ప్రారంభం కాదు. అధ్యక్షుడు రాగానే కార్యక్రమం ప్రారంభం చేస్తారు. అలా ఇప్పుడు మీకు జడ్జి గారు ఉంటారు కోర్టులో, న్యాయవాదులంతా అక్కడ ఉంటారు, వకీళ్ళు, ముద్దాయిలు ఉంటారు, నేరస్తులు అందరూ అక్కడ ఉంటారు. కానీ విచారణ ప్రారంభమవుతుందా? జడ్జి రాకముందు ఈ ముద్దాయిల యొక్క నేరం ఏం చేశారో దాని మీద విచారణ జరగాలి కదా. ఆ విచారణ కోర్టు వ్యవహారం అంతా జరగాలి. న్యాయవాదులు వాదించాలి, నేరస్తులు అక్కడ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ. జడ్జిగా రాగానే ఏ విధంగా కోర్టు వ్యవహారాలు సాగుతూ ఉంటాయో, ఎందుకంటే కోర్టులో ఉన్న జడ్జి గారికి ఈ ముద్దాయిలతో కానీ ఎవరైతే నేరం చేసారో వారి చేత కానీ వాదించే వకీలతో కానీ ఎలాంటి సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. అలాగే
నన్ను ఆశ్రయించి ప్రకృతి సృష్టించిన జీవులతో కానీ వారి కర్మలతో కానీ కర్మఫలాలతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. అర్థమైంది. జడ్జి గారు ఉంటారు, కూర్చుంటారే, కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్కడ వాదోపవాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు జడ్జి గారికి వాదించే వారితో వారి గారి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. అలాగే నా అధ్యక్షతలో ప్రకృతి సృష్టిస్తుంది కాబట్టి సృష్టించిన ప్రాణులకు నాకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు చేసే కర్మలతో కానీ కర్మ ఫలితాలతో మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం బిడ్డల్ని కంటాం, సంతానం కంటాం. వారి కర్మలకు మనం బాధ్యులమా? మన పిల్లలు పనిచేస్తున్నారు, వాళ్ళు ఏదేదో చేస్తారు, ఆ కర్మలకు మనం బాధ్యులమా? తండ్రి వలన జన్మించాము, తల్లి జన్మనిచ్చింది. అవునా? బిడ్డలు చేసే కర్మలతో తల్లిదండ్రులకు సంబంధం ఉందా? లేదు. జన్మనిచ్చిన వాడు తండ్రి. తండ్రి వల్ల మనం జన్మించాము, తల్లేమో జన్మనిచ్చింది. కాబట్టి నువ్వు చేసే కర్మలకు తల్లిదండ్రులకు సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. అలాగే ప్రకృతి, నా అధ్యక్షతలో ప్రకృతి ఈ చరాచర సృష్టిని కావించింది కాబట్టి ఈ చరాచర సృష్టిలో ఈ చేసే కర్మలు, ఈ ప్రాణులు చేసే కర్మలతో కానీ కర్మ ఫలితాలతో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏది చెప్పిన శ్లోకం చెడిగలు దిగి చేతి కట్టుకున్నట్టే, ఏముండదు, నాదేం లేదని చెప్తాడు, అంతా మీదే. ఇక ఈ విషయాన్ని ఇంత అందుచేత హేతు నానే నా కౌంతేయ అర్జున చెప్తున్నారు వినం. ఈ కారణం వల్ల జగత్తు ప్రవర్తిస్తుంది. అంటే అధ్యక్షుడికి సభలో అందరూ సమానమే, జడ్జి గారికి ఇద్దరు ముద్దాయిలు సమానమే, భగవంతుడికి ప్రతి జీవి సమానమే. నామే ద్వేషస్తున్న ప్రియ, ద్వేషించిన వాడు తగలేడు, ప్రేమించదగిన వాడు, అందరూ అతనికి సమానమే. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే విషయం అంటూ లేదు. ఈ విధంగా అధ్యక్షుడు ఎవరి యందు భేదభావం చూపించారు. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? అధ్యక్షుడు ఎవరి యందు భేదభావం గురించి అందరి యందు సమభావమే కలిగి ఉండాలి. దీనికి కథ ఉంది అని చెప్తూ ఎవరుకుంటారు, ఎందుకంటే అందరూ అధ్యక్షులు చాలా మంది ఉన్నారు. ఒకరోజు రామలక్ష్మణుడు వస్తుండగా ఒక కుక్క రోధిస్తూ ఉంటుంది. రోధిస్తూ ఉంటే రాముడు అంటాడు, మన రాజ్యంలో ఏది కూడా దుఃఖించే కారణాలు ఎక్కడ కనిపించాయి. అటువంటి గుణాలతో మన ప్రజలు వర్ధిల్లుతున్నారు. అందరూ ఎంతో అంటే సత్కర్మం చేస్తూ సత్కర్మతంలో జీవిస్తుంటారు. కానీ ఎవరిని బాధించే తత్వం నా రామరాజ్యం ఎవరికి లేదు. మరి కుక్క రోధిస్తుందంటే ఏదో కారణం ఉండాలి కదా, కారణం లేకుంటే ఎందుకు ఏడుస్తుంది? అప్పుడు లక్ష్మణుడు అంటాడు, ఆయన నువ్వు వెళ్ళి ఆ కుక్కను అడుగు, అది ఏం చెప్తుందో చూద్దాం. అది ఎందుకు ఏడుస్తుంది? మరి రాజ్యం ఎవరు ఏడకూడదు కదా, ఎందుకు ఏడుస్తుంది అడుగు అంటాడు. సరే అంటాడు. సరే అని వెళ్ళి, ఏమి కుక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అంటే అదిగో ఆ వ్యక్తి నన్ను బాధించాడు అంటుంది. ఏం చేశాడు? రాయి కొట్టి కొట్టాడు. అలా కొట్టడం వల్ల నాకు బాధ కలిగింది, దుఃఖిస్తున్నానని అంటుంది. ఈ విధంగా చెప్పి రామన్ దగ్గరికి వచ్చి చెప్తాడు, అన్నయ్య ఈ విధంగా. మరి దానికి ఏం శిక్ష విధించాలి? మన దగ్గర ఇప్పటికీ ఆ చట్టాలు ఇటువంటి ఏం చట్టాలు రాలేదు. మరి ఇది ఏం శిక్ష విధించాలి? దాన్నే అడుగు. వానికి నేను బాధించిన వాడికి ఏ శిక్ష విధించాలో దాన్ని అడుగున్నాను. సరే వెళ్ళాడు. ఏంటంటే నిన్ను బాధించాడు కదా, నేను అనవసరంగా బాధించాడు. ఆయన పిలుస్తాడు, ఎందుకు కొట్టావు? ఏ కొట్టాలి అనిపించింది కొట్టినట్టు. అంటే ఇదే నిన్ను ఏదన్నా నీకేదన్నా బాధ కలిగితే ఆయన దాన్ని కొట్టాలి, కానీ నువ్వు అనవసరంగా కొట్టడం జరిగింది. మరి దీని శిక్ష ఏంటి అంటే అది అంటుంది, ఈయనను ఒక దేవాలయానికి కానీ లేకుంటే ఒక సంఘానికి కానీ అధ్యక్షుడిగా తీ అంటుంది. అని అదేంటి? నీకు శిక్ష విధిస్తే, నేను బాధిస్తే ఓ దేవాలయాన్ని ధర్మకర్తగా నిర్వహించమంటా, ఒక సంఘానికి అధ్యక్షుడిగా చేయమంటున్నావు, అంత గొప్ప పదవి ఇస్తున్నావు ఏంటంటే అనుకుంటున్నావు. ఏంటంటే గతంలో నేను సభాధ్యక్షుడిగా ఉన్నాను, ఒక దేవాలయ ధర్మకర్తగా ఉన్నాను, అందరిని సమభావం చూడలే. ఎమ్మెల్యే రాగానే మాలలు ఇచ్చారు, శాలలు కట్టించారు, నేను వస్తే నవ్వురం కొట్టాను. అంటే భగవంతుని సన్నిధిలో కానీ సంఘంలో కానీ అందరినీ సమభావంతో చూడాలి. అలా చూడకపోతే వచ్చేదేంటి? ఇదే జన్మ కాబట్టి వారికి జన్మ రావాలంటే అది అధ్యక్షుడు
మరి నీ జన్మ రావాలంటే ఏం చేయాలి? నాలాంటి కుక్క జన్మ వాడికి రావాలి. అప్పుడు వారికి ఇక బాధ్యత ఏర్పడుతుంది. కాబట్టి ఒక సంఘానికి అధ్యక్షుడు మనం చెప్పిందండి. అంటే సమభావంతో ఉండాలి కానీ భేదభావం ఉండకూడదు. ఈ విధంగా తెలియజేస్తూ ఇక నన్ను గురించి తెలియని వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, నన్ను తెలిసిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారో విషయాలు తెలియజేస్తున్నాడు. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషిం తనుమాశ్రితం మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః పదం భావమజానంతః మమ భూత మహేశ్వరం మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మహేశ్వరం మమ భూత. అన్ని భూతాలకు ఎవరు అధినేత? ఎవరు? అన్ని ప్రాణులకు నేనే. మమ భూత మహేశ్వరం, అన్ని ప్రాణులకు నేనే మూలమైన వాడిని. కాబట్టి మానుష్యం తన ఆశ్రితం, ఇది ద్వాపర యుగానికి సంబంధించిన విషయం చెప్తున్నాడు. నేను మానవ జన్మను పొందాను. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ మానవ జన్మను పొందాడు. పరం భావం అజానంత, ఈ విధంగా నా భావం ఏంటో, నా తత్వం ఏంటో తెలియక అవజానంతి, నన్ను అవమానిస్తున్నారు. ఎవరు తెలుసా? మూఢులు. మూఢాహ అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే మూఢవు అంటే అర్థం ఏంటి? మూఢుడు. మూఢుడు అంటే ప్రత్యక్షంగా చూసిందాన్ని నమ్ముతాడు. ప్రత్యక్షంగా చూసిందే నమ్ముతాడు. శాస్త్రం చెప్పిన వేరుడు, గురువు చెప్పిన వేరుడు. ప్రత్యక్షంగా చూసిందే నమ్ముతాడు. ఇప్పుడు పాలల్లో నెయ్యి ఉందా లేదా? ఉందని మీరు అంటారా? ఉందా లేదా? ఉంది. పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? చూపించమని ఉందా లేదా? ఉందంటున్నా కదా. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏం చేయాలి? పాలను కాచాలి, పెరుగుగా మార్చుకోవాలి, వెన్నగా దాన్ని చల్లగా చిరకగా, తర్వాత వెన్నగా తీసుకోవాలి. అప్పుడు దాన్ని కాగిపెడితే వచ్చేది నెయ్యి. అంటే పాలల్లో నెయ్యి కనిపించడానికి ఎన్ని ప్రక్రియలు అవసరం. అలాగే పరమాత్మను తెలుసుకోవడానికి ఎన్నో సాధనలు అవసరం. కానీ డైరెక్ట్గా కనిపిస్తాడు. కాబట్టి ఏం చేయాలి అంటే, మూఢుడు అంటే శాస్త్ర జ్ఞానం తెలియదు వారు. ఇక్కడ అర్థం ఏంటంటే మూఢుడు అంటే శాస్త్ర జ్ఞానం తెలియదు వారు. శాస్త్రం అంటే ఏంటి? ఇప్పుడు విన్నారు, ఏం శాస్త్రం చదువుతున్నాం మనం? ఏం శాస్త్రం చదువుతున్నాం? గీతా శాస్త్రం. అవునా? శాస్త్రం అంటే ఏంటి అంటే, శాస్త్రం శంశనాత్ శాసనాత్, ఇది శాస్త్రం అని చెప్తారు. నీకు తెలియని విషయాన్ని తెలియజేస్తుంది శాస్త్రం. తర్వాత ఈ మార్గంలో జీవించమని తెలియజేస్తుంది. రెండు విధాలుగా నీకు తెలియని విషయాన్ని చెప్తుంది, నీకు ఈ మార్గంలో జీవించమని తెలియజేస్తుంది. అది శాస్త్రం. కాబట్టి శాస్త్రజ్ఞానం ఉన్నవాడే శాస్త్రజ్ఞానం లేనివాడు. కాబట్టి వాడిని మూఢుడిగా చెప్తున్నాడు. వాడికి శాస్త్రజ్ఞానం లేదు. ఎందుకంటే మనకు పశువులకు తేడా ఉంటారు కదా. మనము పిల్లల్ని కంటున్నాం, అది పిల్లల్ని కంటుంది. అవునా? మనం తింటున్నాం, అది తింటుంది. మనం గూడు కట్టుకుంటున్నాం, అది గూడు కట్టుకుంటున్నాయి. మరి మనకు దానికి తేడా ఏంటి? మనం పశువులు కదా, మనకు దానికి తేడా ఏంటి? దానికి శాస్త్రజ్ఞానం లేదు. నువ్వు తెలుసుకోవాలి, శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోవాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అని మనకు 16 అధ్యాయుల పరమాత్మ చెప్తాడు. శాస్త్రజ్ఞానాన్ని పొందాలి. ఎందుకంటే శాస్త్రమే నీకు ప్రమాణం. ప్రమాకరణం ఇది ప్రమాణం అంటే జ్ఞానాన్ని కలిగించే సాధనం శాస్త్రం. కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకొని కార్య అకార్య వ్యవస్థితం, ఏది చేయాలో ఏది చేయకూడదో నీకు శాస్త్రం చెప్తుంది. ఒకవేళ తెలియకపోతే గురువుని ఆశ్రయించు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకొని నీ కర్మల్ని నువ్వు చేయి అని చెప్తుంది. ఒకవేళ శాస్త్ర విధిని విస్మరించి నువ్వు జీవిస్తే నీకు ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో సుఖం ఉండదు, తర్వాత మోక్షం కూడా నీకు లభించదు.
నువ్వు ఈ లోకంలో సుఖంగా జీవించాలంటే, పరలోక సుఖాలు పొందాలన్నా, చివరికి పరమాత్మను పొంది మోక్షాన్ని పొందాలన్నా ఏం కావాలి? శాస్త్రం కావాలి. దీనికి శాస్త్రం అవసరం. కాబట్టి శాస్త్ర విషయం నందు, గురువు చెప్పే విషయం నందు విశ్వాసం లేనివాడు మూఢుడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకో రకం ఉంటారు. శాస్త్రం తెలిసి, అంటే శాస్త్రం తెలియదు కాబట్టి వాడు మూర్ఖుడిగా ఉన్నట్టే విషయం విడిచిపెట్టాడు, పర్వాలేదు, వాడు తెలియదుగా వదిలిపెట్టాడు. కానీ శాస్త్రం తెలిసి ఉండి కూడా ఆచరించే వాళ్ళు ఉన్నారు. వాడు నెంబర్ వన్ మూఢుడు. ఎందుకంటే వాడికి తెలియక ఆచరించలేదు, వీడు తెలిసి ఆచరిస్తుంది. ఇప్పుడు మనం ఏ కోణంలో ఉన్నాం? అందులో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా. తెలిసి ఆచరణ లేదు, వాడు తెలియక ఆచరించడం వాళ్ళు వదిలిపెట్టి, కానీ వీడు తెలిసి ఆచరణ. ఇప్పుడు రావణ బ్రహ్మ ఉన్నాడు, సర్వశాస్త్రము తాను ఆపోషించాడు, వాడన్నిటినీ చదివినవాడు, బ్రహ్మజ్ఞానం కలిగినవాడు రావణుడు. రావణ బ్రహ్మ వాడి పేరు. అంత శాస్త్రజ్ఞానం ఉండి కూడా తన యొక్క ధర్మాన్ని తాను నిర్వర్తించిన వాడు ఇప్పుడు ఉన్నాడు. రాముడు ఏం చేస్తాడంటే, యుద్ధానికి, అంటే యుద్ధం ప్రారంభం కాబోతుంది. యుద్ధం ప్రారంభం కాకపోతే ఒక ముహూర్తం నిర్వహించుకుంటామా లేదా? ఒక ముహూర్తం నిర్వహించుకుని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. యుద్ధంలో విజయం సాధించాలి అంటే ఒక ముహూర్తం చూసుకోవాలి. ఆ ముహూర్తాన్ని మనం యుద్ధం ప్రారంభం చేస్తే మనకు విజయం కలుగుతుంది. కాబట్టి ఆ ముహూర్తం ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్నాడు, ఎవరు నిర్ణయించాలి? ఇప్పుడు ఎవరున్నారు? బ్రాహ్మణుడు. ఎవరు చెప్తారు విషయాన్ని? వేదాలను చదివినవాడు, శాస్త్రాలంటే చదివిన వాడుంటే ఈ విషయాన్ని చెప్పగలుగుతాడు. కాబట్టి అలాంటి వాడు ఎవరున్నాడు? రావణుడు ఒక్కడే. ఇప్పుడు ఆ ఏరియా ఎవడుంటాడు? సముద్ర తీరం ఎవరుంటాడు? ఇప్పుడు ఎవడున్నాడు? రావణుడు ఒక్కడే. వాడిని వెళ్ళి తీసుకురావాలంటాడు. మన యుద్ధం చేస్తే ఆయన మన ముహూర్తం ఎలా నిర్వహిస్తాడు? నువ్వు వెళ్ళవయ్యా అంటాడు. అప్పుడు వెళ్తాడు ఆంజనేయ స్వామి, ప్రభు, మా ప్రభు పిలుస్తున్నాడు, రండి. ఎందుకంటాడు? మీరు బ్రహ్మజ్ఞానులు కదా, యుద్ధం ప్రారంభం కాబోతుంది, ఏ ముహూర్తానికి యుద్ధం ప్రారంభం చేస్తే విజయం కలుగుతుందో మీరు నిర్ణయించాలంటాడు. తప్పకుండా నిర్ణయిస్తారంటాడు. వచ్చి సముద్ర తీరానికి వచ్చి ముహూర్తం నిర్ణయించి, ఈ ముహూర్తంలో యుద్ధం ప్రారంభం చేయి, నీకు విజయం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. అంతటి ధర్మాత్మ. తన చావుకు తానే ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో యుద్ధం ప్రారంభం చేస్తే నీకు విజయం కలుగుతుందని చెప్పాడు. కానీ అంత జ్ఞానం కలిగిన వాడు కూడా కామమోహితుడై సీతమ్మను తెచ్చి లంకలో పెట్టుకుని తనను, తన రాజ్యాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఇలా శాస్త్రజ్ఞానం ఉంది కానీ ఆచరణలో లేదు. వీడు తెలిసి కూడా చేయలేదు. తెలియలేదంటే వీడు తెలిసి కూడా ఈ విధంగా చేశాడు. అందుకోసం అంటారు, నీతిమంతుడు వేదాంతి కానవసరం లేదు, కానీ వేదాంతి మాత్రం నీతిమంతుడయ్యి ఉండాలి. బాగా చూస్తున్నట్టు, నీతిమంతుడు వేదాంతి కానవసరం లేదు. మనకి వేదం ఎందుకు? నీతి ఉంది, ఇంకా వేదం ఎందుకు? శాస్త్రం లేదు. కానీ వేదాంతి మాత్రం నీతిమంతుడయ్యే ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు దుర్యోధనుడు ఎటువంటి వాడు తెలిసిన ఉంటాడు. వాడు కూడా అంతే. వాడికి ధర్మం తెలియదా? అధర్మం తెలియదా? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? రాయబారంలో బోధించాడు, నాయన ఈ విధంగా ఉండు, ఈ విధంగా జీవించు, లేకపోతే నీకు విజయం సంభవించదు, ఆపదల పాలవుతావు, అపజయాన్ని పొందుతావు అని రకరకాలుగా చెప్తాడు. వాడు వినలేదు. ఇప్పుడు ఏమైంది? యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఆ నది తీరంలో ఇప్పుడు ఏమైపోతాడు తెలుసా? 2 తొడలు విరిగి యుద్ధరంగంలో పడిపోతాడు. భీముడు 2 తొడలు విరగొడతాడు, యుద్ధరంగంలో పడిపోతాడు. అప్పటికి అందరూ 99 మంది సోదరులు చచ్చిపోయారు. వీడొక్కడే ఉన్నాడు. 99 సోదరులు అందరూ పోయారు. వీడొక్కడే తొడలు విరిగి రక్తస్రావం జరుగుతూ ఉంటే, బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. హే మృత్యువును ఆహ్వానిస్తున్నాడు, రా నన్ను తీసుకుని పో, లేకపోతే ఈ బాధ నేను భరించలేను అని మృత్యువును ఆహ్వానిస్తున్నాడు. కానీ మృత్యు మాత్రం రావడం లేదు, ఇంకా బాధ అనుభవిస్తున్నాడు. అప్పుడు పరమాత్మ అక్కడికి వస్తాడు. దుర్యోధన, నీకు చెప్పాను కదా నాయన, నువ్వు ఈ విధంగా ఇచ్చలేకపోతు అంటాడు. ఆయన ఏమంటాడు? కృష్ణ, నువ్వు అన్నీ చెప్పావు కానీ నేను వినలేదు.
ఒక మాట అంటాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి అంటాడు. అంటే నాకు ధర్మం తెలుసు కానీ ఎప్పుడు ఆచరణ పెట్టలేదు, పెట్టాలన్న బుద్ధి కూడా నాకు రాలేదు. అధర్మం తెలుసు కానీ ఎప్పుడు విడిచిపెట్టలేదు. ధర్మం తెలుసు ఎప్పుడు ఆచరణ పెట్టలేదు, అధర్మం తెలుసు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఇప్పుడు మన అందరం ఎవరో దుర్యోధనం. ధర్మం తెలుసు అందరికీ, ధర్మం తెలియదు ఎవరికి చెప్పు. దొంగకు కూడా తెలుసు ధర్మం. ఇది దొంగతనం చేయడం తప్పని దొంగకు తెలియదా? జూదవాడడం అధర్మం తెలియదా? పిల్లవాడికి కూడా తెలుసు. వాడి బ్యాగులో ఉన్న పెన్ను తీసుకుని తన బ్యాగులో పెట్టుకుంటే ఇది దొంగతనం, ఇది తప్పు అని వాడికి తెలియదా? ధర్మం తెలియదు వాడికి. ప్రతి వ్యక్తికి ధర్మం తెలుసు. అధర్మంగా జీవిస్తే జరిగే నష్టం ఏంటో తెలియజేయడానికి శాస్త్రం, అంతేగాని ధర్మం చెప్పడానికి కాదు శాస్త్రం వచ్చింది. అధర్మంగా జీవించడం వల్ల కలిగే నష్టం ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు దుర్యోధనకు తెలిసిందా లేదా నష్టం? ఇప్పుడు ఏడుస్తే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు తెలిసి కూడా ఇటువంటి తప్పులు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమంటారు? మూఢులు అంటారు. తెలియక చేసిన వారు ఒకరు, తెలిసి చేసేవారు ఒకరు. ఈ విధంగా మూఢులు ఎవరైతే ఉన్నారో అవజానతి మమ భూత మహేశ్వరం అంటే నేను సకల ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయకర్తను నేనే, సృష్టికర్తను నేనే, లయకర్తను నేనే, తర్వాత స్థితికర్తను కూడా నేనే, అన్నింటినీ నేనే ఉన్నాను. కాబట్టి ఈ మూఢులు నేను అన్నింటికీ ప్రభువై ఉన్నా నన్ను తెలుసుకోలేకపోతున్నాను. ఎవరు? మూఢులు. పరం భావ మజానంత. ఇంకొకటి ఏమంటున్నాడు? నా పరతత్వం వారికి తెలియదు. భగవంతుడి యొక్క తత్వం ఏంటి? భగవంతుడి యొక్క స్వరూపం ఏంటి? సత్, చిత్, ఆనందం. మన స్వరూపం నామరూపాలు. దేహం ఉంది కదా, దీనికో నామం ఉంది, దీనికో రూపం ఉంది. భగవంతుడికి అతని యొక్క స్వరూపం ఏంటి? సత్, చిత్, ఆనందం. సచ్చిదానందం అంటే సత్ అంటే ఎల్లప్పుడూ ఉండుట. భగవంతుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ఒక కాలంలో ఉండే కాలంలో పోయేవాడు కాదు, అన్ని కాలంలో ఉంటాడు. నెక్స్ట్ చిత్ అంటే సమస్తము ఈ యొక్క సమస్త విశ్వానికి సంబంధించిన జ్ఞానము ఆయనకు ఉంది. ఉందా? ఉంది. అంటే జ్ఞానవంతుడు. నెంబర్ 3 చిత్. సత్, చిత్, ఆనందం. ఎప్పుడు ఆనందంగా ఉంటాడు కానీ ఆయన దుఃఖం అంటూ కలగదు. ఇది ఆయన స్వరూపం. కాబట్టి నా తత్వం మీరు వారికి తెలియదు. ఎందుకంటే మనకు కూడా ఆత్మస్వరూపమే, దేహస్వరూపమే కాదు. మీరందరూ ఆత్మస్వరూపం. ఇప్పుడు మనకి దేహం ఉందా? మీరే ఆత్మస్వరూపానికి ఒక చిన్న నిరూపణ చేస్తారు. మన దేహం ఉంది కదా, ఈ దేహం ఎలా వచ్చింది? ఈ దేహం ఎలా వచ్చింది మనకు? తెలియదా? ఈ దేహం ఎలా వచ్చింది అంటే మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం చేత ఈ దేహం మనకు వచ్చింది. అవునా? అంటే పూర్వజన్మలో ఉన్నావా లేదా? ఉన్నావు. కర్మలు చేసావా లేదా? చేసావు. ఆ కర్మ ఫలితాలు వచ్చాయా లేదా? వచ్చాయి. దానికి అనుగుణంగా ఇప్పుడు జన్మించావు. అంటే నీ జన్మ నిర్ణయించుకున్నది ఎవరు? నీ జన్మను నిర్ణయించుకున్నది ఎవరు? నీవే కదా. మళ్ళీ జన్మ కావాలంటే మళ్ళీ నీ జన్మను ఉత్కృష్టంగా జన్మ కావాలన్నా, నీచమైన జన్మ కావాలన్నా నిర్ణయించుకున్నది ఎవరు? నువ్వే. నీ చేతిలోనే ఉంది, పరమాత్మ చేతిలో ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఈ జన్మ వచ్చింది. పూర్వజన్మ కర్మ ఫలితాల వల్ల ఈ జన్మ అంటే ఇంత క్రితం చేసిన కర్మల వల్ల వచ్చింది. మరి ఆ జన్మ ఎలా వచ్చింది? ఇంత క్రితం జన్మను పొందే కదా, ఆ కర్మ ఫలితాలుగా ఈ జన్మను పొందే కదా. ఆ జన్మ ఎలా వచ్చింది? అంతకుముందు చేసిన కర్మ ఫలితాల వల్ల. అప్పుడు నువ్వు ఉన్నావు, అప్పుడు దేహం ఉంది, అప్పుడు కర్మలు చేశావు, ఆ కర్మ ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాలు కూడా అప్పుడు ఆ జన్మ పొందావు. మరి ఆ జన్మ ఎలా వచ్చింది? అంతకుముందు జన్మల వల్ల. మరి ఆ జన్మ ఎలా వచ్చింది? అంతకుముందు చేసిన కర్మ ఫలితాలు. అంటే నీవు ఉన్నావు, దేహాలు మారుతున్నాయి. నీవు ఎప్పుడు ఉన్నావు. మనంతా ఏ స్వరూపం? ఆత్మస్వరూపాన్ని మనం చెప్పుకున్నాం కదా. నీవు ఎప్పుడు ఉన్నావు కానీ దేహాలు మారుతున్నాయి. నీవు మారడం లేదు. ఇప్పుడు దేహినోస్మి యథా దేహి. బాల్యంగా మనకు ఎవరు అవస్థలు కూడా ఉన్నాయి. ఒకటి బాల్యావస్థ, ఒకటి యవ్వనావస్థ, ఒకటి వృద్ధాప్యావస్థ. ఇప్పుడు శిశువు నుండి బాల్యానికి వచ్చాం, బాల్యం నుండి యుక్త వయస్సుకు వచ్చాం, యుక్త వయస్సు నుండి వృద్ధాప్యానికి వచ్చాం. అంటే శిశువుగా జన్మించినప్పుడు ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? తర్వాత శిశువు నుండి బాల్యావస్థకు వచ్చావు, అప్పుడు ఉన్నావా లేదా? ఉన్నావు.
బాల్యం నుండి యవ్వనానికి వచ్చావు, నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. యవ్వనం నుండి వృద్ధాప్యానికి వచ్చావు, నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. ఇక్కడ అవస్థలు మారుతున్నాయి కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఉన్నావు. అవస్థలు మారుతున్నాయి కానీ నీవు ఎప్పుడు ఉన్నావు. అదే ఆత్మతత్వం. అదే ఆత్మతత్వం. కాబట్టి ఈ యొక్క ఆత్మతత్వం మీకు తెలియదు కాబట్టి పరంభావం అజానంత ఈ విధంగా తెలియకపోవడం వల్ల ఇప్పుడు మనం కూడా సత్ చిత్ ఆనందం 3 మనకు ఉన్నాయి. మీరు కావాలంటే నేను చెప్తాను వినండి. సత్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్పారు మనం? ఎల్లప్పుడూ ఉండుట. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా పోవడానికి రెడీ ఉన్నారా? ఎవరు ఉన్నారు రెడీగా? ఎవరు రెడీ లేదు. ఎందుకంటే ఇంకా 4 రోజులు బ్రతుకుదాం అంటాడు. మంచాలపై పడేసినా కానీ, మలమూత్రాలు అందులో విసర్జించినా కానీ, పురుగుల చేత బాధపడుతున్నా కానీ ఇంకా 4 రోజులు బ్రతకాలంటాడు కానీ చావాలని మాత్రం అనుకోడు. అంటాడు చావు రాకపోయాడు చావస్తే వింటాడు, భయపడతాడు. కాబట్టి అంటే ఇప్పుడు మనందరూ ఉండాలనుకుంటున్నాం కాబట్టి సత్ లక్షణం ఉందా లేదా? ఉంది. రెండవది చిత్ అంటే ఏంటి? అన్నీ తెలియట, సమస్త జ్ఞానం కలిగి ఉండదు. చిత్ మీకు అన్నీ తెలియాలి ఉందా లేదా? వార్తలు చూస్తాం, పత్రికలు చూస్తాం. ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి జబ్బుతో బాధపడుతాడు. డాక్టర్ గారు వచ్చారు, మందుల లిస్టు రాసి ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని పోతున్నాం. మధ్యలో ఒక గుంపు ఉంది. అందరూ అక్కడ గుమిగూడారు. ఇప్పుడు ఏం చేస్తావు? అక్కడ ఏం జరిగిందో తెలియాలని అక్కడికి వెళ్తావు. అంటే తెలియాలన్న జ్ఞానం నీకు ఉందా లేదా? ప్రతిదీ తెలుసుకోవాలి. వార్తాపత్రికలు, టీవీలు అన్నీ చూస్తుంటాం. ఈ పొద్దున అయితే పల్లెటూరులో అయితే పొద్దున్నే ఉదయాన్నే అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. హోటళ్ళ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతుంటారు. వాడట్లా వీడిట్లా ఆ వార్తలు ఈ వార్తలు అని ఇలా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి చిత్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నామా లేదా? ఇది చిత్ స్వరూపం. ఆనందం ఎక్కడుంది? అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాం కానీ ఎవరైనా దుఃఖంగా ఉండాలని కోరుకుంటారా? అందరికీ ఆనందమే కావాలి. చెప్పులు రాగిపడ్డా కానీ ఓర్చుకోలేడు, వెంటనే తీసేసుకొని పోతాడు. కంటిలో నలుసుబడ్డా ఓర్చుకోలేడు. ఇంత పెద్ద దేహం ఇంత నలుసుబడ్డా ఓర్చుకోలేడు. పక్క నుండి బస్సు పోతే కూడా ఓర్చుకోడు, ఖర్చు అడ్డం పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆ దుమ్ము తనలో ప్రవేశిస్తే అనారోగ్యం కలుగుతుందని. అంటే దుఃఖానికి అందరూ దూరంగా ఉంటారు, అందరూ సుఖం కావాలని కోరుకుంటారు. ఇప్పుడు ఏ రూపం చెప్పు? సత్తు ఉంది, చిత్తు ఉంది, ఆనందంగా ఉంది. ఇవి ఎప్పుడైతే నువ్వు కోరుకుంటున్నావంటే గతంలో నువ్వు తెలిసి ఉండాలి, లేకుంటే అనుభవించి ఉండాలి. ఉంటేనే ఈ సచ్చిదానంద స్వరూపం ఏంటో తెలుస్తుంది. కావున మనందరం ఆత్మస్వరూపమే. ఈ దీన్ని తెలిపే విద్యే రాజా విద్య అని ఇక్కడ తెలియజేస్తూ, ఇక మానుషీం తను ఆశ్రితం. ఈ విధంగా ఉన్న పరమాత్మ మానవ దేహాన్ని పొందాడు. శ్రీకృష్ణుడు ఒక దేహం, మానవ దేహాన్ని పొందాడు. కాబట్టి మూఢులు ఏం చేస్తారో తెలుసా? మానవ దేహాన్ని ఆశ్రయించి నేను బోధిస్తున్నాను అన్ని విషయాలు. భగవద్గీతను బోధించానా? శాస్త్రాన్ని బోధిస్తున్నానా? ఈ విధంగా నా తత్వం తెలియక అవజ్ఞానంతి నన్ను అవమానిస్తున్నారు. ఎందుకు అవమానిస్తున్నారు? నాపై, నా బోధపై వారి విశ్వాసం లేదు. వీళ్ళు మూఢులు. నా బోధను ఎవరైతే ఆలకించి ఆచరణలో పెడతాడో వాడే జ్ఞాని. నా బోధన వైపు విశ్వాసం లేకుండా నా బోధన ఎవరైతే నిరాకరిస్తున్నాడో వాడు అజ్ఞాని, వాడు మూఢుడు. ఇప్పుడు మనమే ఉన్నాం, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. నాయన నువ్వు పని చేయరాక, వాడు చేయలేదు. నీ మాట విన్నట్టా లేదా? విన్నట్టేనా? వినట్టే. ఇప్పుడు భగవంతుడు ఇన్ని విషయాలు చెప్తున్నాడు, ఈ బోధ చేస్తున్నాడు, ఆత్మజ్ఞానం గురించి బోధిస్తున్నాడు. నువ్వు ఎందుకు బోధలేకపోతున్నావు అంటే అశ్రద్ధ. నువ్వు వింటున్నావు కానీ ఆచరణ పెట్టడం లేదు. కాబట్టి చెప్పిన విధంగా చేయడం లేదు కాబట్టి నన్ను అవమానిస్తున్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కూడా భగవంతుని అవమానించినట్టే. ఆయన చెప్పిన మార్గాన్ని మనం అనుసరిస్తే మనను అతన్ని గౌరవించినట్టు, అతను చెప్పిన మార్గాన్ని మనం ఉల్లంఘిస్తే మనం అతన్ని ఎక్కించపరిచినట్టుగా భగవంతుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు చెప్పిన మార్గంలోనే జీవించాలి. ఇంకా కొంతమంది మూఢుల గురించి తెలియజేస్తున్నాడు. భగవంతుని తత్వం తెలియని మూఢులు ఇంకొక శ్లోకాలు చెప్పుకొని పోదాం. ఎందుకంటే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి ముందు, అవి కథలేవు. వాళ్ళు ముందుకు కథలేవు. అంతటి గూఢార్థాలతో 16 శ్లోకాల నుండి మనం చెప్పుకోవడానికి ఎన్నో విధాలైనటువంటి
పురాణ తర్వాత మనకు ఆ విషయాలు విశదీకరించి బోధిస్తాడు. కాబట్టి అక్కడ నుంచి మనకు ఒక్కొక్క శ్లోకం జరగడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఈ చిన్న చిన్న శ్లోకాలు ఎదుర్కొంటూ వెళ్ళిపోదామని చూస్తున్నాను. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ఇక వీరి గురించే కాక ఇంకా కొంతమంది మూఢులు ఉన్నారు. వాళ్ళు కూడా అంత పరతత్వాన్ని తెలుసుకోలేకపోతారు అని చెప్తూ మోఘాశ అంటే వ్యర్థమైన కోరికలు కలిగిన వారు మనం తెలుసుకోలేరు. ఎందుకంటే కోరికలతో కూడున్నారు కాబట్టి వాటితోనే జీవితం సరిపోతుంది. వాటిని తీర్చుకోవడం కోసం వాటిని పొందడానికి చేసే కృషి చేస్తూ ఉంటాడు కాబట్టి దానివల్ల దాంట్లోనే తిరగడుతుంటాడు. కాబట్టి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. కోరికలు కలిగిన వాడు ఏం చేస్తాడు? కోరికలు ఉంటే మంచిదా లేకుంటే మంచిదా? ఉంటే మంచిదా? కోరికలు దుఃఖానికి కారణం ఎవరు? కోరిక. ఇప్పుడు మనందరం మనస్సు ప్రశాంతంగా ఉంది, ఒక కోరిక పడింది అనుకోండి, మనస్సు అలజడి ప్రారంభమవుతుంది. మళ్ళీ కోరిక తీరిందనుకో, మళ్ళీ మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంటే ప్రశాంతమైన మనస్సు అలజడి పొందడానికి కారణం ఏంటి? కోరిక. ఇప్పుడు ఒక చిన్న సరోవరం ఉంది, ఆ సరోవరం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. మనం ఏం చేస్తాం? ఒక గులకరాయి అందులో వేస్తాం అనుకోండి, అలలు తరంగాలు వస్తాయి, అందులో అలజడి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క గులకరాయి యొక్క శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో తరంగాలు ఆగిపోతాయి, అప్పుడు నిర్మలంగా కనిపిస్తుంది. మన ప్రతిబింబం చూస్తే కూడా అందులో కనిపిస్తుంది. అదేవిధంగా కోరికలు ఉంటాయి. కోరికలు ఉంటే మనస్సు అలజడి ఆవేదన ఉంటుంది. కోరికలు లేకపోతేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కోరికలు కోరుతూ ఉంటూ మనస్సును ఈ విధంగా అవిశ్రాంతంగా మనస్సును ఈ విధంగా వేధిస్తూ ఉంటారు కోరికలతో. కోరికలు కూడా మనం కోరుతున్నాం, ఎన్నో కోరుతున్నాం, వస్తున్నాయా లేదా? కోరికలు తీరుతున్నాయి, పోతున్నాయి, కానీ నువ్వు మాత్రం శాంతిగా ఉండడం లేదు. ఇప్పుడు కోరికలు కోరడం వల్ల మనకు నష్టమే కానీ మనకు లాభం లేదు. చాలామందికి తెలియదు, ఈ కోరిక కోరుకుంటే నాకు ఈ ఫలితం ఉంటుందేమని కోరికలు కోరుతారు. వైభవ లక్ష్మి వ్రతం చేస్తారు, ఇంకా చండీ యాగం చేస్తారు, రకరకాలమైన పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ కోరిక ఇది ఫలిస్తుందేమో, ఇది ఫలిస్తుందేమో అని కోరుతాను, కానీ వాటి వల్ల ఎలాంటి ఫలితం లేదు. ఎందుకంటే తెలుసా, మనం కోరుకునే విధానం కూడా తెలియదు. మనం ఏం కోరుకోవాలన్న విషయం కూడా మనకు తెలియదు. ఆ కోరిక పొందితే మనకు నష్టమా లాభమా అన్నది కూడా తెలియదు. అలాంటప్పుడు ఎందుకు కోరాలి అంటాడు పరమాత్మ. నీ కోరే విధానం తెలిసిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, వివాహం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మాయిలందరినీ చూస్తుంటాడు. చాలామంది చూశాడు, ఇప్పటివరకు సెంచరీ అయిపోయింది, ఏ అమ్మాయి నచ్చలేదు. చివరికి అమ్మాయి నచ్చలేదు, అక్కడ కట్నం నచ్చలేదు, వాళ్ళ కుటుంబం నచ్చలేదు, ఇలా అన్నీ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 100 మంది చూశాడు. ఇక తల్లిదండ్రులు అంటారు, బ్రహ్మచారి ముదిరిన బెండక ముదిరిన పరికరాలు, ఇప్పటికి 2 సంవత్సరాలు వచ్చాయి, సెంచరీ చేశాం, ఇంకెవరు ఇస్తాను ఈ పిల్లలు, ఈ అమ్మాయిని కూడా వద్దంటారు. ఏంటంటే ఏమైంది? ఆ అమ్మాయి కొద్దిగా ముక్కు పెద్దగా ఉంది, అంతేగా, కొద్దిగా ముక్కు పెద్దగా ఉంది అంతే, కాబట్టి చేసుకో, ఏమవుతుంది? ఏదో ఒకటి ఉంటుంది. ఎప్పుడు అమ్మాయికి ముక్కు కొద్దిగా పెద్దగా ఉంది, ఏమైందిరా? కట్నం కూడా ఎక్కువ ఇస్తున్నాను, చేసుకో అంటారు. సరే అంటాడు. సరే అని చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత పెళ్ళి జరిగిన తర్వాత స్నేహితులంతా కలుస్తారు. అంత మంచిగా ఉండేది, ముక్కు పెద్దగా ఉండేదా? ఇప్పుడు తర్వాత హానీమూన్ వెళ్తాడు. హానీమూన్ వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది స్నేహితులు కలుస్తారు. కలిసిన తర్వాత అమ్మాయిలు అన్నీ బాగున్నాయి, కానీ ముక్కు పెద్దగా ఉంది. ఎవరు చూసినా ఇదే మాట,
అన్నీ బాగున్నాయి కానీ ముక్కు పెద్దగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, సార్ నా భార్యకు ముక్కు పెద్దగా ఉంది, కొద్దిగా చిన్న చేయండి సార్. సర్జన్లో కాదు సార్, ఆయన దేవుడిచ్చి ముక్కు రేటు చేయాలి. దాన్ని ఏం చేస్తాం? చేయాలి. మరి ఏం చేయాలి? అంతటా తిరుగుతూ ఒక సాధువు కనిపిస్తాడు. సాధువు గారు నా భార్యకు ముక్కు పెద్దగా ఉంది, దాన్ని ఎలా చిన్నగా చేయాలి? ఏ డాక్టర్ అడిగినా ఎవరు అడిగినా ఏం చెప్పడం లేదు. మీరన్నా ఏదో చెప్పండి. భగవంతుడు చేయాలి, దాన్ని మన సాధ్యమే లేదు. మరి ఏం చేయాలి? ఇక మంత్రం ఇస్తారు, దీక్ష తీస్తూ హాయిగా భగవంతుని జపించి అంటాడు. వాడు వెళ్తాడు, జపం చేస్తూ ఉంటాడు. పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి నాయన అంటాడు. నా భార్యకు ముక్కు పెద్దగా ఉంది స్వామి, కొద్దిగా చిన్నగా చేసావు అంటాడు. నా భార్యకు ముక్కు పెద్దగా ఉంది, చిన్నగా చేయంటాడు. సరే తథాస్తు అంటాడు. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే 2 రంధ్రాలు ఉంటాయి. ఏమున్నాయి? ముక్కు చిన్నగా చేయమన్నాడు. చిన్నగా అంటే 2 రంధ్రాలు ఉంటాయి, ఏమో ఉండదు. ఇదేంటి ముక్కు చిన్నగా కూడా ఇంత చిన్న అక్కడి 2 రంధ్రాల తప్ప ఇంకోటి కనిపించడం. మళ్ళీ ఆయన మళ్ళీ తపస్సు చేసుకోవాలంటాడు. మళ్ళీ పోతాడు. స్వామి ఇప్పుడే కావాలి, మళ్ళీ తపస్సు. నా భార్య ముక్కు చిన్నగా అంత చిన్నగా స్వామి, కొద్దిగా పెద్ద ముక్కు స్వామి అంటాడు. తథాస్తు. ఇంటిగా చూస్తాడు. ముఖమంతా ముక్కే, ముఖమంతా ముక్కే. ఇదేం ముక్కు పాడుగా పెద్ద ముక్కే, ఇంత పెద్ద ముక్క, ముఖమంతా ముక్కే ఉన్నది. ఇప్పుడు సాధుగా ఏం చేయాలైనా పెద్ద ముక్కు ఇవ్వంటే ముఖమంతా ఇచ్చేడు, చిన్న ముక్కు ఇవ్వంటే 2 రంధ్రాలు కనిపించినాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మూర్ఖుడా, నీకు తెలిసే కోరుకునే విధానం తెలియదురా. ముఖానికి తగ్గ ముక్కు ఇవ్వండి, ముఖానికి తగ్గ ముక్కు ఇవ్వండి. అప్పుడు బాగుంటుంది. కానీ కోరే విధానం కూడా తెలియదు. అప్పుడు వీళ్ళు అడిగితే ఆ ముక్కుని ఇచ్చారు. అంటే కోరుకునే విధానం మనకు తెలియదు కాబట్టి కోరడం తప్పు. ఒక చీమ తపస్సు చేసింది. తపస్సు చేస్తుంటే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏంటి నువ్వు వచ్చిందని నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే అది అంటుంది, స్వామి నేను చిన్న ప్రాణం అని చెప్పి అందరూ నన్ను ఇలా చంపేస్తూ ఉంటారు కాబట్టి నేను కుట్టగానే చావాలంటుంది. తథాస్తు అంటే కుట్టగానే నేను పుట్టిన వ్యక్తి చావాలని కోరుకోవాలి కదా. నేను కుట్టగానే చావాలని కోరుకోండి, ఇంకా కుట్టగానే అంటాను, వెంటనే చచ్చిపోతుంది. అంటే కోరుకునే విధానం మనకు తెలియదు. కోరికలు ఎన్నడూ తినవు. దీనికి ఆకాశం అంత నోరు, సముద్రం అంత పొట్ట, ఎన్నడూ తినా చెప్పు. కాబట్టి ఇప్పుడు కిరాణా కొట్టు ఉంది. మీరు కిరాణా వెళ్ళాలన్నమాట. కిరాణా కొట్టు ఏమంటారు? 1 కిలో పప్పు ఇవ్వమంటారు, ఇంకా 1 కిలో ఉప్పు ఇవ్వమంటారు, ఇంకా 1 కిలో నూనె ఇవ్వమంటారు, ఇంకా 1 డజన్ సబ్బులు ఇవ్వమంటారు, ఇంకా 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 పంక ఇంకా తిరుగుతూనే ఉంటుంది. కానీ మీ కోరిక మాత్రం కాదు. ఇంకా 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 ఇచ్చినా కొద్ది ఇంకా కావాలి. ఎన్ని కావాలి చెప్పు. కాబట్టి ఈ కోరికలు తీరేది కాదు. ఈ కోరికలను అశాంతిని పొందుతావు. ఈ అశాంతిని పొందడం వల్ల పరమాత్మ తత్వం నీకు తెలియదు. కాబట్టి మోఘాశ అని చెప్తున్నాడు. నెక్స్ట్ మోఘ కర్మాణ అంటే వ్యర్థమైన కర్మలు చేసేవారు. మనం ఉదయం నుండి రాత్రి వరకు మనం పని చేస్తున్నాం. అవునా? అందరు చేస్తున్నాం లేదా పని? రాత్రి వరకు శ్రమిస్తున్నాం, కష్టపడి సంపాదిస్తున్నాం. ఈ సంపాదించింది శాశ్వతంగా ఉంటుందా? ఏది సంపాదిస్తున్నావో అది శాశ్వతంగా ఉంటుందా? ఇప్పుడు ఎందుకు అంటే మనం శాశ్వతంగా ఉండేదాన్నేమో వదిలిపెడుతున్నాం, అశాశ్వతంగా దాన్ని సంపాదిస్తున్నాం. ఇవి వ్యర్థమైన కర్మలు అంటున్నాడు. దీనే కర్మ అంటారు. సంపాదించింది శాశ్వతంగా ఉండాలి, కానీ సంపాదించింది పోగొట్టుకుంటే లాభం. కాబట్టి ఇక్కడ మనం శాశ్వతంగా ఉన్నాయి కాబట్టి మనం చేసే కర్మ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఉదయం రాత్రి వరకు చేస్తున్నాం, సంపాదించింది అది శాశ్వతం కాదు కాబట్టి ఇది కొన్ని ప్రయోజనం ఏంటి? కాబట్టి దీన్ని మోఘ కర్మాలు అంటారు. ఎందుకంటే ఇప్పుడు సత్సంగానికి రాలేదు, ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసుకు రాలేదు, ఎందుకు రాలేదు సార్ అంటారు. అంటే కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఈ సమస్యల ద్వారా కూడా భగవంతుడిని తెలుసుకోలేకపోతాడు. సమస్యలు ఎందుకు ఉన్నాయి నీకు? అందరికి లేవా సమస్యలు? సమస్యలు లేనివరికి సమస్యలు అందరికీ ఉన్నాయా లేదా? ఒక వ్యక్తి, ఒక కుటుంబము ఒక సముద్ర స్నానానికి వెళ్ళారు. అందరూ అక్కడ స్నానం చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి స్నానం చేయడం లేదు. ఇంకా అందరి స్నానం ముగిసిపోయాయి. నాయన ఇంత స్నానం చేయడం వెళ్ళిపోయి సమయం వచ్చింది అంటాడు. చేస్తారమ్మా అంటాడు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వాళ్ళు అన్ని బట్టలన్నీ సర్దుకుంటాడు. ఏమైనా ఇంకా స్నానం చేయలేదు అంటాడు. అంటే చేస్తానమ్మా అంటాడు. ఎందుకు రాళ్ళు అంటున్నావు, ఏమైంది అంటాడు. సముద్రంలో అలలు వస్తున్నాయి, అలలు ఆగిపోయిన తర్వాత చేస్తానన్నాడు. సముద్రంలో అలలు తప్పవు, జీవితంలో సమస్యలు తప్పవు. సమస్యలు అందరికీ ఉంటాయి.
కానీ ఆ సమస్యను విడిపడవాలంటే సమస్యల నుంచి విడిపడటానికి మనకు ఆధారం పరమాత్మ ఈ సమస్య నుంచి విడిపిస్తాడు. ఇప్పుడు శివుడు ధ్యానం చేస్తున్నాడు. శివుని ఫోటో చూస్తే ఎలా ఉంటుంది? ధ్యానం ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు చుట్టూ ఏముంటుంది అంటే నీ చుట్టూ ఏమున్నాయి? విషయం లాంటి సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి. తర్వాత శివుడు ధ్యానం చేస్తున్నాడు. ఆయన ఎవరున్నారు? గంగ. పక్కన ఎవరున్నారు? పార్వతి. అంటే పైన గంగమ్మ రుసరుసలాడుతుంది, ఎప్పుడు ఆగది, రుసరుసలాడుతూ తిరుగుతూనే ఉంటుంది. పక్కలో పార్వతి ఉంది కాబట్టి ఎప్పుడు పుసపుస పెడుతూనే ఉంది. మెడలో పాము ఉంది కాబట్టి ఎప్పుడు పుసపుస అంటుంది. కానీ శివుడు ఎప్పుడు పిసపిసరాలి. పిసపిసైందా? అలాగే ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవాలంటే ఆ సమస్యలన్నింటికి ఆధారం పరమాత్మ. అందుకోసం నన్ను ధ్యానించు. నీకెన్ని సమస్యలున్నా నన్ను ధ్యానించు. నీకెన్ని ఆటంకాలు ఉన్నా నన్ను ధ్యానించు. నీకెన్ని అవరోధాలు కలిగినా నన్ను స్మరించు. వాటన్నిటిని అధిగమించే శక్తి ఇచ్చేవాడిని నేను. మచ్చిత్త సర్వదుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి. నన్ను ఆశ్రయించిన వాడికి సకల కష్టాలు తొలగిపోతాయి, దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఏ దుఃఖం ఉండదు, ఏ క్లేశం ఉండదు. నా అనుగ్రహం వల్ల నీవు ఈ విధంగా వృద్ధిని పొందుతావు అర్జున అని చివరిలో చెప్తాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలి? సమస్యలు ఎన్ని ఉన్నా, ఏది ఎన్ని ఉన్నా, మూడు అంటే ఈ సమస్యలు మనం తగులుకొని పరమాత్మను ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి సమస్యల్లో తగులుకొని పరమాత్మత్వాన్ని మరిచి అనవసరమైన దాన్ని సంపాదించుకుంటూ జీవితం అంతా వ్యర్థం చేసుకునేవారు కూడా భగవంతుని తెలుసుకోలేడు. నెక్స్ట్ మోఘజ్ఞాన. ఈ శ్లోకం ఇది. మోఘజ్ఞానం అంటే లౌకిక విద్య. ఇప్పుడు 30 సంవత్సరాలు చదువుతున్నారు. లౌకిక విద్యను 30 సంవత్సరాల దాకా చదువుతున్నారు. ఇవేమిస్తాయి? ముక్తిని ఇస్తాయి, కానీ ముక్తిని మాత్రం ఇవ్వవు. ఎందుకంటే నువ్వు దేని గురించి తెలుసుకున్నా, ఒక కంప్యూటర్ గురించి కానీ, ఒక విషయం, ఒక మైక్ గురించి కానీ, ఒక వస్తువు గురించి తెలుసుకుంటే ఆ వస్తువు శాశ్వతంగా ఉంటుందా? నువ్వు ఏ వస్తువు గురించి తెలుసుకున్నావు, దానికి సంబంధించిన జ్ఞానం నీకుందో ఆ వస్తువు శాశ్వతంగా ఉంటుందా? వస్తువే శాశ్వతం కానప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం కూడా శాశ్వతం కాదు. మరి దీనికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. నీకు ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉంటే అది నీకు భుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. నైవతస్య కృతేనార్థ నాకృతే హతశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. 3వ అధ్యాయంలో పరమాత్మ చెప్తాడు, నన్ను ఆశ్రయించిన వాడికి, నన్ను ఎవరైతే స్మరిస్తున్నవాడో వాడు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించిన అవసరం లేదు. వాడు ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించే అవసరం లేదు. అతన్ని నన్ను ఆశ్రయించాడు కాబట్టి అతని యోగక్షేమం ఎవరు చూస్తారు? నేను చూసుకుంటాను. అనన్యాశ్చింతయంతమో ఏ జనా పరిపాసతే. యోగక్షేమాలు నేను చూసుకుంటాను. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోవాల్సిన విద్య ఏంటి? రాజవిద్య, ఆత్మజ్ఞానం. దీన్ని తెలుసుకోవాలి, కానీ అనవసరమైన విషయాలను తెలుసుకొని జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కాబట్టి మోహ జ్ఞానం, ఇటువంటి జ్ఞానం ద్వారా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పుడు పూర్వము మహర్షులు అంటున్నారు కదా, మహర్షులు పూర్వం అంతా ఆనందంగా జీవించారు, అశాంతితో జీవించారు. అశాంతితో జీవించారు వాళ్ళు. పూర్వం మహర్షులు ఉన్నారు, ఎంతోమంది మహర్షులు ఉన్నారు కదా, వాళ్ళంతా ఎప్పుడైనా అశాంతితో జీవించారు? ఎప్పుడు శాంతిపూర్వకంగా జీవించారు. ఎందుకు? కారణం ఏంటి? పూర్ణ శాంతిలో జీవించారు. కారణం ఏంటి? ఆత్మజ్ఞానం కలిగిన వారు, ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేసి ఆత్మజ్ఞానాన్ని పొందిన వారు కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా జీవించారు. మనం కూడా ఆత్మజ్ఞానాన్ని, రాజవిద్యను పొందితే మనం కూడా ప్రశాంతంగా జీవిస్తాం. అంతేగాని వ్యర్థమైన జ్ఞానం కోసం వ్యాపారాడితే నువ్వు పొందేది అశాంతి. నీకు కావాల్సింది రాజవిద్య, రాజగుహ్యం. కాబట్టి ఇది తెలుసుకుంటే నువ్వు శాంతిపూర్వకంగా జీవిస్తావు. నెక్స్ట్ విచేత సహా అంటే మలినమైన మనస్సు కలిగిన వారు. మలినమైన మనస్సు అంటే మనస్సు మలినం ఎట్లా అవుతుంది? మన మనస్సు మలినమై ఉంది. ఇప్పుడు గీతాజ్ఞానం మనం పొందలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? మనస్సు మలినమైనది. మలినమైన మనస్సు చేత మన జ్ఞానాన్ని పొందలేకపోతాం. ఈ టైం కాదు.
అయితే పాపం చేస్తే మనస్సు మలినం అవుతుంది, పుణ్యం చేస్తే మనస్సు పరిశుద్ధం అవుతుంది. ఇప్పుడు దుష్కర్మలు చేస్తుంటారు. విచేతస అంటే మలినమైన మనస్సు కలిగిన వాడు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు? దుష్కర్మలు చేస్తుంటాడు. కాబట్టి పరమాత్మ తత్వం దీనికి అర్థం కాదు. నెక్స్ట్ రాక్షసుడు. రాక్షసి ఆసురుడు. రాక్షసులు అంటే నిష్కారణంగా ఇతరులను కీడు చేసేవారు. ఏదైనా కారణం ఉండి వారు కీడు చేస్తున్న విషయం వేరు, కానీ నిష్కారణంగా కీడు చేసేవారిని రాక్షసులు అంటారు. ఒక తేలు నీటిలో కొట్టుకొని పోతుంటే పాపం ఆ నీటిలో ఉన్న కప్ప ఇది చచ్చిపోతుందని చెప్పి దాన్ని నా వీపు మీద ఎక్కువ నేను ఆ ఒడ్డుకు చేరుస్తానని అంటున్నాను. అనగానే ఇది ఏం చేస్తుంది? దాని వీపుపై ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత కొంత దూరం తీసుకెళ్తూ ఉంటే మధ్యలో ఈ తేలు ఏం చేసింది తెలుసా? దాన్ని కాటేసింది. అని నేను మోసుకొని రక్షించి ఆ ఒడ్డుకు పంపిస్తానని నేను ప్రయత్నం చేస్తే నన్ను కాటేస్తాను అంటున్నాను. మళ్ళీ కొద్ది రోజులుగా మళ్ళీ కాటేస్తుంది. అంటే ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే ఇది నా స్వభావం ఉంటుంది. ఇలా కాటేయడం నాకు స్వభావం. ఈ రాక్షసులు కూడా అంతే. కాటేయడం, మంచి చేసిన వారికి కూడా కీడు చేసే తత్వం కలిగిన వాళ్ళు రాక్షసులు. వీళ్ళు కూడా పరమాత్మ తత్వం వీరు కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు ఇంకోటి అసురులు. రాక్షసులు అంటే అసురులు అంటే ఎవరు? రాక్షసి ఆసురి అన్నాడు. అసురులు అంటే ఎవరు? వీరు రాక్షసులే, కానీ ఎలాంటి వారు తెలుసా? తన తృప్తి కోసం, తన సుఖం కోసం ఇతరులు కీడు చేసేవాడు అసురుడు. అనవసరంగా కీడు చేసేవాడేమో రాక్షసుడైతే, తన సుఖం కోసం ఇతరులకు కీడు చేసేవాడు అసురుడు. ఈ విధంగా ప్రకృతి మోహిని శృత అన్నాడు. అంటే ప్రకృతి నుంచి మోహింపబడినవారు. అంటే ఇప్పుడు మన ప్రకృతిలో గుణాలు ఉన్నాయి కదా, వీటిని మనం పొందాం కదా, వీటి చేత ఇవి ఏ విధంగా ప్రేరేపిస్తే ఆ విధంగా జీవిస్తున్నాం. కాబట్టి వీళ్ళు కూడా నా తత్వాన్ని తెలుసుకోలేదు. ఈ విధంగా పరమాత్మ మూఢుల గురించి చెబుతూ వీళ్ళంతా నా యొక్క తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఏదైతే వీళ్ళు మూఢుల గురించి చెప్పాడో ఆ కోవలో లేకుండా ఉండాలి. వాళ్ళ మార్గంలో మనం జీవించకుండా ఉండాలి. ఇది అర్థమైనట్టే అవుతుంది, కానీ అర్థం కాకుండా పోతుంది. ఇదే రాజవిద్య. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది, కానీ 7 దాటితే పోతుంది. అర్థమైంది, కానీ అర్థం కానట్టే ఉంది. ఒక ఆయన తిరుపతిలో జాబ్ చేస్తున్నాడు. తిరుపతిలో జాబ్ చేస్తుంటే అందరూ చుట్టాలంతా చాలామంది పోతారు కదా తిరుపతి అంటే, అందరూ వెళ్ళారు వాళ్ళ ఇంటికి. ఈరోజు ఒక జస్ట్ ఇంకో వ్యక్తి ఇలా వస్తూనే ఉన్నారు ఇంటికి. అరే తిరుపతికి రాకుండా బాగుంది, ఎందుకంటే తిరుపతి అందరూ వస్తారని చెప్పి ఇక్కడ తిరుపతికి ట్రాన్స్ఫర్ ఇట్లా ఉంటుందో తెలిస్తే తిరుపతికి వచ్చేవాడే కాదు, తిరుపతికి వచ్చి బాధపడాలి. ఇలా అందరూ వస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత అలా దగ్గర బంధు ఒక ఆయన వచ్చాడు. ఆయన కాణిపాకం ఎక్కడ ఉంది, ఆయన పాకం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది అని అడుగుతారు. అడిగితే వీళ్ళేదో వారం రోజులు ఇష్టం వీళ్ళు గ్రహిస్తారు. వీళ్ళు పంపించారు. మరి ఎలా చేస్తే పంపిస్తారు అంటే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే ఒక పని, మన ఇద్దరం పోట్లాడుకుంటే వాడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం పోట్లాడుకుంటే వాడికి ఉంటాడు. నేను ఆఫీసులో రాగానే నువ్వు తిట్టు ఎట్లా వచ్చిన వాటికి వచ్చిన నా తిట్టు, నువ్వు కొట్టు, నేను తింటా, నువ్వు కొట్టు. ఈరోజు తిట్టా, కానీ తిట్టినట్టు అనుకో. ఎందుకంటే వాళ్ళ ముందు నటించాను. నేను కొడతా, ఎక్కడ దొంగ చేతితో కొడతా, దెబ్బ తగలకుండా కొడతాను కానీ నేను కొట్టినాను. సరే, ఇక వీడు ఆఫీస్ నుంచి రాగానే వాడు అక్కడే కూర్చున్నాడు. ఇక కాబట్టి వారి ముందు కొట్లాడుకుంటున్నాడు. వీరిద్దరు కొట్లాడుకుంటే నేను ఎక్కడుంటా అని చెప్పి వాడు సూట్ కేసు చదువుకొని ముందు వాళ్ళకి వెళ్ళిపోతాడు. వీళ్ళు దౌరేస్తారు. వేసిన తర్వాత వాడు అంటాడు, నేను తిట్టలేదు కదా, అటు మరి నేను కొట్టాను కొట్టలేదంటే ఏదో కొట్టాను, తిట్టలేదు అంటున్నాను, కొట్టినట్టు కొట్టినా కొట్టలేదు. మరి నేను పోయినట్టు వెళ్ళగా నేను ఇట్లా పోయినా అని వాళ్ళని చూస్తాను. ఏదైనా పోయినట్టే పోయినా అని మళ్ళీ 2 రోజులు తిట్టులోకి వస్తాడు. మనం కూడా అంతే, అర్థమైనట్టే ఉంటుంది, మళ్ళీ అర్థం కాదు.
అంటే ఇప్పుడు ఈ మూఢల యొక్క విషయాన్ని ఎందుకు చెప్పాడంటే మనం ఈ మార్గంలో జీవించకుండా ఉండాలి. ఇటువంటి వారు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరని ఈ మూఢుల యొక్క మోహం. ఇప్పుడు మనమంతా ఇందులో ఉన్నాం, వీటన్నిటిలో మనం ఉన్నాం, ఇవన్నీ మన పాత్రలే. కాబట్టి ఈ వీటి నుండి విడిపడి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి. అదే రాజవిద్య అని చెప్పడానికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ చెప్పినటువంటి ఈరోజు 6-7 శ్లోకం నుండి మళ్ళీ 11వ శ్లోకం వరకు అంటే ఒకసారి చెప్తాను. 12 వరకు అన్నారండి. శ్రీ భగవానువాచ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం అల్పక్షయే పునస్తాని అల్పాదో విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతిర్వశాత్ రచమాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే అజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమభూతమహేశ్వరం మోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జితః పవిత్రమైన గీతా శ్లోకాలు మనం చదువుతున్నాం. ఇంతవరకు అపవిత్రమైన నాలుకను గీతా శ్లోక పఠనంతో దీన్ని పవిత్రం చేసుకున్నాం. ఈ పవిత్రం చేసుకున్న నాలుకను మళ్ళీ అపవిత్రం చేయకూడదు. అసత్యం పలకడం, దుర్భాషలాడడం, అన్యాయం చేయడం, తర్వాత తినరానివి తినడం, ఇటువంటివి చేస్తే నాలుక అపవిత్రం అవుతుంది. మనం చేసిందంటే పవిత్రమైన శ్లోకాలు చదువుతున్నాం కాబట్టి ఇక నుంచి అయినా అపవిత్రమైన కర్మలు చేయకుండా మనస్సును, నాలుకను అన్నిటినీ శుద్ధిపరుచుకోవాలి. కాబట్టి అందరూ ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకాలు ఏవైతున్నాయో రేపు మళ్ళీ అందరం కలిసి చదువుదాం. అందుకోసం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చెప్పినటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఇందులో 1 నుండి 10 ఈ ఎవరైతే కంఠస్థం చేస్తారో వారికి చివరిలో పోటీ పెడతారు. అందులో గెలిచిన వారికి బహుమతులు కూడా చివరిలో ఇస్తారు. ఎందుకంటే మీరు చదవాలన్న ఉద్దేశంతో ఈ 1 నుండి 10 శ్లోకాలు ఇదం తుతే గుహ్యతమ నుండి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఈ 10 శ్లోకాలను కంఠస్థం చేయండి. ఇంకా టైం బాగుంది, ఇంకొక 10 రోజులు 12 రోజులు టైం ఉంది. కాబట్టి మీరు ఈ శ్లోకాలను కంఠస్థం చేసి పోటీలో పాల్గొన్న వారికి చివరి రోజు అక్కడ వచ్చిన అతిథుల చేత మీకు బహుమతులు కూడా అందజేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
शांति जय गुरु वृंदावन बिहारी लाल की जय गुरु गीता माता की जय ओम तत्सत ओम तत्सत।